డ్రాగన్ మూవీ ఆ పేరులోనే ఉంది సార్ డ్రాగన్ అది. రైట్. డ్రాగన్‌కి ఎన్ని బాణాలు వేసినా ఏం వేసినా ఏం కాదు సార్ అది. ప్రశాంత్ నీల్ గారు అంత ఎంటర్ ది ఈజీగా డ్రాగన్ పేరు రేంజ్ లో భారీ హిట్ అవుద్ది అంటారు. ఎంటర్ ది డ్రాగన్ అంటే ఒకప్పుడు సెన్సేషనల్ కదా. సార్ సార్ మీరు వేసిన పోస్టర్‌లోనే వెనకాల డ్రాగన్స్ ఉన్నాయి సార్. అవును. సో ఆయనే ఒక డ్రాగన్. అలాంటి ఆయనకి ఏమవుతుంది సార్? ఏమి కాదు సార్. 100% ఆయన డిలే అయినా ఏమైనా సంజయ్ సార్ చెప్పినట్టు డీటెయిలింగ్ కోసము ప్రశాంత్ నీల్ గారు ఎంత పోరాడతారనేది మేము డైరెక్టర్లుగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం సార్. అంటే ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రాజమౌళి గారికి ప్రశాంత్ నీల్ గారికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు మీరు యాజ్ ఏ డైరెక్టర్? ఇద్దరు డైరెక్టర్లకి తేడా ఏంటి సార్? ఇద్దరు రెండు కళ్ళు అంటారు సార్. రెండు కళ్ళు ఒక్కరికి ఇంకొకరికి తేడా లేదంటారు ఏంటి సార్? వాళ్ళే కదా సార్ మన ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచేశారు సార్ ఎక్కడికో. ఎస్, రాజేంద్ర గారిని ఎవరు గొప్ప అనడం లేదు నా ప్రశ్న. మీరు ఈ ఇద్దరు డైరెక్షన్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అన్నప్పుడు, రాజమౌళి గారు అంతకుముందు పూరి జగన్నాథ్ గారి గురించి చెప్పారు. ఏమని చెప్పారు? నేను ఎంత బాగైనా సినిమా తీయవచ్చు కానీ 60 రోజుల్లో 55 రోజుల్లో నేను సినిమా చేయలేను బాబు, కావాలంటే ఆ పూరి జగన్నాథ్ దగ్గర వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వమని మా నాన్నగారు అన్నారు నన్ను, 60 రోజుల్లో ఎలా చేస్తున్నారో చూడండి అని. అంటే పూరి జగన్నాథ్ గారి స్టైల్ ఏంటంటే ఆయన పక్కా స్క్రిప్ట్ వర్క్ వెళ్ళి 60 రోజుల్లో అయినా సినిమా చేయగల కెపాసిటీ ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ గారి టేకింగ్కి రాజమౌళి గారికి టేకింగ్కి డిఫరెన్స్ ఏం కనిపెట్టారంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇద్దరికి డిఫరెన్స్ ఏం లేదు సార్ నా దృష్టిలో. ఇద్దరు డీటెయిలింగ్ చాలా డెప్త్ వెళ్తారు సార్. రైట్. 100% డెప్త్ వెళ్తారు. మీరు ఇద్దరు డీటెయిలింగ్ ఇద్దరికి డిఫరెన్స్ కనుక్కోవాలంటే అది కుదరని పని సార్. కేజీఎఫ్ చూస్తే డీటెయిలింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. RRR చూస్తే ఆస్కార్కి వెళ్ళిపోయింది. అంటే సామాన్య మానవుడిగా అడుగుతున్నాను, సామాన్య ప్రేక్షకుడిగా అడుగుతున్నాను, ఎందుకు అలా మన తెలుగు ఇండస్ట్రీకిను ఒక శాండిల్వుడ్కి కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది? ఎందుకంటే కొంచెం డార్కిష్ లెవెల్లో సినిమాలు ఉంటాయి. ఈయన కూడా అనుకోవచ్చా మనం? ఇప్పుడు రాజమౌళి గారి మీకు డార్క్గా అంతగా అనిపించవు, సినిమా ఎంచుకునే విధానం, స్క్రిప్ట్ కొంత ఆయన కామెడీ బేస్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు మనం కేజీఎఫ్ చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా కొంచెం బ్యాక్ డ్రాప్ అంతా కూడా మీకు డార్కీగా ఉంటుంది. ఎందుకు అలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటారంటే ఏం చెప్తారు మీరు? కథకు సార్ కథ డిమాండ్ చేస్తారు సార్. ఆ కలరింగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ చూసి ఆ కథ డిమాండ్ చేస్తుంది. ఏమంటారు ఆ పీరియడ్ ని, ఆ పీరియడ్ కంపల్సరీ మనం ఇస్తేనే అది కూర్చుంటుంది సార్. లేదంటే కన్నా బ్రైట్ గా వేసేసి చూపించేస్తే కన్నా వాటికి సెట్ అవ్వదు సార్ అది. రైట్ సార్, మళ్ళీ వస్తాను. ఎస్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం అప్పాజీ గారితో ఒకసారి మాట్లాడదాం. అప్పాజీ గారు, ఈ రోజుల్లో మీకు ఒక క్వశ్చన్, మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా అంటలేదు, చాలా మంది సినీ క్రిటిక్స్ పుట్టుకొచ్చేసారు. ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఇమీడియట్లీ సినీ క్రిటిక్ ఉంగరాలు తిప్పుకుంటూ మనం చూస్తూ ఉంటాం. అసలు సినిమా రిలీజ్ రేపు అవుతురా బాబు అనగానే ఈరోజే ముందు రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వలన సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా లాస్ అయ్యే అవకాశం ఉందా? వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఎలా? సోషల్ మీడియా ప్రకారం ఎవరు ఏం చేస్తే సరిపోద్ది అనేది ఎవరికీ తెలవట్లేదు. ఈ కొత్తగా వచ్చే సినీ క్రిటిక్స్కి మీరు ఏం చెప్తారు? ప్రేక్షకులకి ఏం చెప్తారు? కాదు, ఉంగరాలు తిప్పుకుంటే అంటే ముందు నేను ఉలిక్కిపడ్డా. నాకు కాదు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఛానల్స్ అవి వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు సినిమా క్రిటిక్ అని చెప్పి డిక్లేర్ చేసుకుంటున్నారు. సో దాన్ని మనం అంటే ఫేస్బుక్లో అకౌంట్ ఉన్నవాళ్ళు, ఎక్స్లో అకౌంట్ ఉన్నవాళ్ళు, లేదంటే ఇన్స్టాలో అకౌంట్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా క్రిటిక్స్ అయిపోతున్నారు. లేదు ఇవేమీ లేకపోయినా కూడా ఐమాక్స్లోనూ ఇంకో థియేటర్లోనూ మొదటి రోజు సినిమా చూసి బయటకు వచ్చి అక్కడ దాదాపుగా ఒక 50-60 యూట్యూబ్ ఛానల్స్ వింతగా బిహేవ్ చేసి వాళ్ళకు వచ్చిన ఇది చెప్పి ఇలా చేయడం ద్వారా కూడా అటెన్షన్ గ్రాప్ చేసి వాళ్ళు కూడా క్రిటిక్స్ లాగా, అంటే వరుసగా ఒక 10 సార్లు 10 సినిమాలు చూసి మాట్లాడి